అయితే పోలీసులు అంటున్నారు ఇదంతా మీరు కల్పించుకున్న డ్రామా అని పోలీసులు దీనిపై ఏది నిజం ఏది అబద్ధం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. దీని మీద మీరు సార్ నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు నా చేతిలో కేసు పేపర్స్ ఉన్నాయి. ఎక్కడ పెట్టుకునేది చెప్పు, ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. ఈ కేసు పేపర్స్ యాక్చువల్లీ నన్ను రిమాండ్ చేయడానికి కారణం నేను చెప్తాను. 10 సెక్షన్లు పెట్టారు నన్ను రిమాండ్ చేయడానికి, 10 సెక్షన్లు పెట్టారు. ఆ సెక్షన్లు నేను చదువుతాను. ఎందుకవి? 189, 3, 196, 2, 299, 302, 353, 35, 3087. అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. మీరు ఈ సెక్షన్స్ అన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేయండి, లేదంటే చాట్‌జిపిటిలో సెర్చ్ చేయండి. ఈ సెక్షన్స్ అన్నీ కూడా మతపరమైన సెక్షన్లు ఇవన్నీ కూడా. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే నా మీద అటాక్ జరిగింది. నేను నమ్మను. ఈ అటాక్ మేము చేశామని కొంతమంది అంటున్నారు, బయట వాళ్ళు చేశారని కొంతమంది అంటున్నారు. అయితే టోటల్గా నేను చెప్పేది అంటే కొంపతీసి మీరు చేశారని చెప్తారేంటి? ఈరోజు నేను ఇన్ని రోజులు జైల్లో 8 రోజులు జైల్లో ఉండటానికి కారణం ఏంటి, నన్ను రిమాండ్ చేయడానికి కారణం ఏంటంటే దాడి కాదు, దాడి చేసిన వాళ్ళు కాదు, దాడి చేయించుకున్నాం అనేది కాదు. అయన్నొద్దు, పాయింట్కి రా. చేయడానికి రిమాండ్ చేయడానికి ఈ సెక్షన్స్ అన్నీ కూడా మతపరమైన సెక్షన్లు పెట్టారు. మరి ఇది ఎస్పీ గారు పెట్టారా, ఇంకా ఎవరైనా పైనుంచి ప్రెషర్ పెట్టించారా నాకు తెలియదు. ఎందుకంటే టెన్షన్ పడతావు? అసలు మీరు పాస్టరే కాదని కొంతమంది పాస్టర్లు యూట్యూబ్లో వైరల్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్. వీడి గెటప్ కమెడియన్ రా. అభినయ దర్శన్ పాస్టర్ కాదు, ఇప్పటికి నేను చెప్తున్నాను. ఖతం. నేను పాస్టర్ని కాదు, ఎందుకంటే నాకు చర్చ్ లేదు, అద్దెకు తీసుకున్న చర్చ్ లేదు, ఫంక్షన్ హాల్లో నేను చర్చ్ నడిపించట్లేదు. నన్ను పాస్టర్ అన్నారు సార్, నన్ను ఎవాంజలిస్ట్ అంటారు. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఆయన అంటే ఆయన క్రిస్టియన్ కాదు కాబట్టి ఈ భాష అర్థం కాక అభినయ దర్శన్ పాస్టర్ కాదు అని రాయడం జరిగింది. నేను సువార్థికుని, పాస్టర్ని కాదు. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. సరే, ఈ మధ్యన మీరు పొలిటికల్ పార్టీ పెట్టారు. ఆ పార్టీని ప్రసిద్ధి చేయడానికే ఇటువంటి సంఘటన సృష్టించారని కొంతమంది అంటారు. దీనిపై మీ కామెంట్. భరోసా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మార్చి 24వ తారీఖు ఈ సంవత్సరం బాధ్యతలు తీసుకోవడం జరిగింది. రాజకీయం అబ్బురదంతా ఎందుకు నీకు అసలు, ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? బాధ్యతలు తీసుకోక ముందే జనవరి 27వ తారీఖు నుంచి పాదయాత్ర ప్రారంభించి ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా? ఈ దాడి మీరే చేసుకున్నారు ఫేమ్ అవటానికి అంటే అదే చెప్తున్నాను. ఇవన్నీ నేను ఇక్కడ మాట్లాడడం కంటే కోర్టులో జడ్జిమెంట్ డే ఒకటి ఉంటుంది. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. న్యాయం మా వైపు ఉందని మేము నమ్ముతున్నాం, దేవుడు మా పక్షాన్ని నన్ను నమ్ముతున్నాం, ప్రజలు నా వైపు ఉన్నారని నేను నమ్ముతున్నాను. సో దీని మీద నో కామెంట్స్. వీడప్పుడే BBC రేంజ్లో ఎంచుకుంటున్నాడు. పాదయాత్ర ఎక్కడి నుంచి ఎంతవరకు మీరు ప్లాన్ చేస్తున్నారు? యాక్చువల్లీ రాష్ట్రం అంతా అండి, ఏపీ అంతా పాదయాత్ర చేయడానికి మేము ప్రిపేర్ అయ్యాము. వెళ్తే మందు బిర్యానీ పొట్టలు ఇస్తారని. భయంకరమైనటువంటి పరిస్థితి, అసలు ఇక్కడ మనుషులు ఎలా బ్రతుకుతున్నారో కూడా చూస్తే గుండె రగిలిపోతుంది. రగిలిపోయిన గుండెతోనే, ఆవేదనతోనే ప్రజల సమస్యల్ని మనం వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అని. ఏంటి మమ్మీ ఎవడీడు? నమస్కారం, నేను అభినయ దర్శన్. చూసాను. ఈరోజు 28వ తారీఖున ఉదయం 6 గంటలకి నేను నర్సీపట్నం సబ్ జైలు నుంచి విడుదల అవటం జరిగింది. వచ్చి కాళ్ళు వస్తామంటావా? మీరు చూస్తున్నారు కదా, నా పక్కనే ఉన్నారు అడ్వకేట్ గోవిందరావు గారు, వి గోవిందరావు గారు. ఈయనే నా కోసం చాలా ఫైట్ చేశారు, చాలా పోరాడారు. కృషి చేసి దేవుని మహాకృపను బట్టి ఆయన నన్ను బయటకు తీసుకురావడం జరిగింది. దీని మీద చాలామంది పాజిటివ్గా మాట్లాడారు, నెగిటివ్గా మాట్లాడారు, చాలా రకరకాల రూమర్స్ క్రియేట్ అయ్యాయి. చూసారా సార్ డబుల్ యాక్షన్? అలాగే నేను సబ్ జైల్లో ఉన్నప్పుడు ఖైదీలు నన్ను కొట్టారంటూ కూడా ఒక ప్రచారం వచ్చింది. హజ్ చేయడం ఏంటండి? కొల్లబొడితేను అంతే కదండి. ఇన్వెస్టిగేషన్లో కూడా వాళ్ళు జస్ట్ నన్ను గౌరవిస్తూనే మాట్లాడారు, ఎందుకంటే పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, జనాదరణ ఉన్నటువంటి వ్యక్తి అని. నేను సింహం లాంటి వాడినే. అయితే సింహం ఆకలి ఉన్నప్పుడు వేటాడుతుంది, గాయపడితే సింహం వెనక్కి వెళ్ళిపోదు, గాయపడ్డ సింహం ఇంకా కసిగా వేటాడుతుంది. పులి బిడ్డ మనం పులి మీ ఇంటికి వచ్చిందా, మీ అమ్మాయికి వెళ్ళిందా?
పెడతాను. ఇదే పాదయాత్ర కొనసాగుతుంది. ఎలాంటి గ్యాప్ లేదు, ఎలాంటి విరామం తీసుకోను. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్. అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. కంటిన్యూ అవుతుంది. అదే పాడేరు నియోజకవర్గం నుంచి ఇదే పాదయాత్ర కొనసాగుతుంది. అదే గ్రామాల్లోకి వెళ్తాను. అదే ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. వేసేసాడు, బాగా వేసేసాడు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అభినయ్ దర్శన్తో పాటుగా ఇంకొక 5 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చోవడం పక్కా. ఫైనల్ గా మీరు మరి నేను Like, share and subscribe to